ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు మార్గాని భరత్ సవాల్ విసిరారు. రాజమండ్రి మార్కండేయ గుడిలో ప్రమాణానికి సిద్ధమా అంటూ సవాల్ చేశారు. వాహనాలు తగలబెట్టుకునే నీచ సంస్కృతి నాది కాదు అంటున్నారు ఆయన. ఇప్పుడు ఎన్నికలు కూడా లేవు, నాకు సింపతి ఎందుకు అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. వాహనాల దగ్ధంలో ఏదో కుట్ర దాగి ఉంది అంటున్నారు మార్గాని భరత్. ఆదిరెడ్డి వాసు సవాల్ కి సిద్ధమేనా అంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు మార్గాని భరత్. సింపతి కోసం వాహనాలు తగలబెట్టుకునే నీచ సంస్కృతి తనకు లేదంటున్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్. నెల రోజుల క్రితం ఎలక్షన్ ముందు వచ్చి మా దగ్గర చేరి ఇవాళ వచ్చి వెహికల్ తగలబెట్టాడని చెప్తా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్. 15 సంవత్సరాల నుంచి కార్యకర్తలకు లేని బాధ ఈ నెల రోజుల ముందు వచ్చిన వ్యక్తికి ఎక్కడి నుంచి వచ్చిందని అడుగుతున్నా. దయచేసి ఈ నీచ రాజకీయాలు మానుకోండి. మాకు చేయాల్సిన అవసరం మాకేంటి? ఇప్పుడు సింపతియే గెయిన్ చేయాలంటూ ఇప్పుడు ఏమన్నా ఎలక్షన్స్ ఉన్నాయా సింపతి గెయిన్ చేయడానికి? ఒకవేళ నిజంగా మా పైన ఆ వ్యక్తికి అంత అభిమానం ఉండి సింపతి ఇది చేయాలనే ఇది ఉంటే ఇప్పుడు మా పైన ఈ రకంగా మా వెహికల్ని ఎందుకు తగలబెడతాడు? నేను ఇందాక చెప్పినట్టు ఖచ్చితంగా నేను దేవుడి మీద ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. నాది గాని నా కుటుంబ సభ్యులు గాని ప్రమేయం ఉంటే నేను నాశనం అయిపోతాను. నేను డైరెక్ట్ గా వచ్చి మార్కండేశ్వర స్వామి గుడి దగ్గరకు గానీ లేకపోతే మీరు ఏం చెప్తారో ఆ గుడి దగ్గరకు వచ్చి నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నా. మీరు గానీ మీ కుటుంబ సభ్యులు మీరు సిద్ధంగా ఉన్నారా? మొత్తానికి రాజమండ్రిలో వైసీపీ వర్సెస్ టీడీపీగా మారిపోయింది పరిస్థితి. మాజీ ఎంపీ మార్గాని భరత్ సవాల్ కి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సై అంటారా? రేపు మీడియా సమక్షంలో ఆయన ఏం చెప్పబోతున్నారు? భరత్ సవాల్ స్వీకరించి రాజమండ్రి మార్కండేయ గుడికి వెళ్తారా? చూడాలి మరి.